వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఇక్కడ జోగి రమేష్ గురించి మనం చెప్పుకోవాలంటే ఒక రకంగా చూస్తే కొడుకు జైలు జీవితం ఆయన ఒక బహుమతిగా ఏమన్నా ఇచ్చారా అనిపిస్తుంది. ఇంతటికి ఏంటి, ఆయన ఎందుకు ఆ బహుమతిగా ఇచ్చారా అనేది కూడా మనం చూస్తే మొత్తం దీని వెనక ఉన్నటువంటి వాస్తవాలు కనుక మనం చూసినట్లయితే, అంటే ఒక లాజికల్గా మనం ఆలోచించినట్లయితే సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నటువంటి వాటిని బేస్ చేసుకొని కనుక మనం చూసినట్లయితే జైలుకెళ్ళి పెద్ద లీడర్ అవుతారని అనుకున్నారో ఏమో కానీ జోగి రమేష్ తనయుడు అంటే కుమారుడు కూడా మొదటగా జైలుకు పంపారు. అమెరికా నుంచి వచ్చాడు, పెద్ద ర్యాలీ తీశాడు, వీడియో హైలైట్ చేసుకొని చోటా లీడర్గా ప్రాజెక్టు చేసుకొని ప్రయత్నం నుంచి కూడా ఊపు మీద ఉన్నటువంటి జోగి రాజీవ్కు తండ్రి స్కెచ్ పూర్తిగా అర్థమయ్యేసరికి జైలుకులో తేలాడని చెప్పుకోవచ్చు. రాజకీయాలంటే ఇంకా పూర్తిగా ఏమీ తెలియని అమాయకత్వంలో రాజీవ్లో కనిపిస్తుంది. అందరూ కొన్నారు, అందరూ కొన్నట్టే తాము కూడా భూములు కొన్నామని, అందులో తప్పే ఉందనేసి అమాయకంగా చెబుతున్నాడు. కానీ అందరూ అగ్రిగోల్డ్ భూములు కొనలేదని, అది తన తండ్రి వేసినటువంటి స్కెచ్ అని కూడా రాజీవ్కి ఇప్పుడు అర్థమై ఉంటుంది. అసలు ఈ వ్యవహారం మొత్తం కూడా నడిపింది జోగి రమేష్ అని, ఆయన సోదరుడే అని కూడా చెప్తూ ఉన్నారు. ఇద్దరూ కలిసి అత్యంత విలువైనటువంటి అగ్రిగోల్డ్ భూముల ఆస్తులు సర్వే నెంబర్లు మార్చి కొట్టేయాలని ప్లాన్ వేసుకున్నారట. తమ పార్టీ ఎల్లకాలం అధికారంలో ఉంటుందన్న నమ్మకమే మరో కారణం కావచ్చు అనేసి కూడా కొంతమంది అంటున్నారు. కళ్ళ ఎదురుగా సాక్ష్యాలు ఉండినా సులువుగా దొరికిపోయేలా ఉన్నా సరే స్కాములు పాల్పడ్డారనేసి కూడా తెలుస్తుంది. అది తన పేరుపై కాకుండా తన కుమారుడి పేరుపై చేశాడు. బయటపడితే ముందుగా తన కుమారుని జైల్లో పంపుతారని తెలిసి కూడా ఆయన తెగించారంటే మనం ఇక్కడ ఏం జరుగుతుందని కూడా మనం ఆలోచించుకోవచ్చు. జైలుకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా లీడర్లు కారు, కానీ జోగి రమేష్ మాత్రం తన కొడుకును ముందు జైలుకు పంపివేశారు. ఇప్పుడు జోగి రమేష్ జైలు మొహం చూడకుండానే ఎదిగారు. ఇక ముందు ఆయన కూడా జైలు జీవితం అనుభవించాల్సి రావచ్చు. ఇక్కడ కొసమెరిపు ఏమిటంటే తన అధికారం కోసం, జగన్ను మెప్పించడం కోసం అడ్డగోలు పనులు ఆయనను ఇరికిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు జగన్ హాయిగానే ఉన్నాడు, కానీ జోగి రమేష్ మాత్రం ఆయన కొడుకుతో పాటు కూడా జైలు జీవితం గడపాల్సినటువంటి పరిస్థితి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. చూద్దాం ఇందులో ఈ అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి ఇక కుమారుడితో పాటు జోగి రమేష్ గారు కూడా వెళ్తారా లేదా అనేది కూడా మనం కొన్ని రోజుల్లో మనకు తెలిసిపోతుంది. దీనిలో ఉన్నటువంటి వాస్తవాలను కూడా బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే కూటమి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది. ఈయన కూడా కుమారుడితో పాటు జైలు జీవితం అనుభవిస్తారా? బలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు సేఫ్గానే ఉన్నారు. ఆయనకి ఎక్కడ కూడా చేతికి మట్టి అంటనీయకుండా అన్ని పనులు ఆయన చేసుకున్నారా, లేదా ఆయన ప్లానా, లేకపోతే వీళ్ళే జగన్మోహన్ రెడ్డి గారిని ముందు పెట్టుకొని మిగతా వైసీపీ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మనం చెప్పినట్టు జగనన్న వింటున్నాడు కదా అని చెప్పేసి జగనన్నను పక్కన పెట్టేసి నీకు ఎందుకన్నా నువ్వు గుమ్మండు మేము చూసుకుంటామని చెప్పేసి జగనన్నను పక్కన పెట్టి వీళ్ళే మొత్తం దందా చేశారా లేదా అనేది కూడా ఇక్కడ తెలియాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. దీనిపైన మరిన్ని అప్డేట్స్, ఈ వీడియోకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.